వెంకటాద్రిసమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశసమో దేవో న భూతో న భవిష్యతి. జయ శ్రీమన్నారాయణ. మన భాగ్యనగరంలో దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో గడ్డి అన్నారం కోదండరామ నగర్లో వేంచేసి ఉన్నటువంటి శ్రీ అలర్మేల్ మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో 5 రోజుల దీక్షతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. నిన్నటి నుంచి 10వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు 5 రోజుల దీక్షతో ప్రారంభించబడిన ఈ బ్రహ్మోత్సవాలలో 4 కుండాలతో యాగము, అలాగే ప్రతిరోజు భక్తుల కోరికలు నెరవేర్చే ఇష్టి యాగాలు జరుగుతున్నాయి. ఈరోజు మొదటి రోజు కార్యక్రమంలో భాగంగా ఇంతవరకు ధ్వజారోహణ కార్యక్రమం అత్యంత వైభవపేతంగా జరిగింది. దానికన్నా ముందుగా ఉదయాన్నే సంతానార్థుల కోరికలు నెరవేర్చే వైనతేయ ఇష్టి అనబడే పుత్రకామేష్టి యాగం నిర్వహించబడింది. ఈ క్షేత్రంలో ఏ కోరికతో యజ్ఞంలో పాల్గొంటారో ఆ కోరికలు తప్పకుండా నెరవేరిన వారు ఎందరో ఉన్నారు సాక్ష్యాలుగా. అంత శక్తివంతమైనటువంటి ఈ క్షేత్రంలో ఈరోజు సాయంత్రం దేవతాహ్వాన కార్యక్రమం జరగబోతోంది. రేపు స్వామివారి బ్రహ్మోత్సవాలలో రేపు సాయంత్రం ఎదుర్కోలు మహోత్సవం జరగబోతుంది. రేపు ఉదయాన్నే యాగశాలలో 6 గంటల నుండి సుప్రభాత సేవ, ప్రాతరారాధన, అర్చన, ధ్వజకుంభారాధన, హోమము, చక్రాబ్జ మండల ఆరాధన, హోమాలు, శాత్వముర తీర్థప్రసాద వినియోగాలు జరుగుతాయి. రేపు ముఖ్యంగా చదువుకునే విద్యార్థుల కొరకు విద్యాబుద్ధులను అందించే శ్రీ లక్ష్మీ హయగ్రీవ ఇష్టి కార్యక్రమం నిర్వహించబడుతోంది. తప్పకుండా విద్యార్థులందరూ తప్పకుండా ఉదయం 9 గంటలకల్లా ప్రారంభించబడి ఈ యాగానికి రావాల్సిందిగా ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. ఇందులో సరస్వతి మంత్రాలని ఉపదేశం చేయడం జరుగుతుంది. గణపతి మంత్రాలని, సరస్వతి మంత్రాలని, హయగ్రీవ మంత్రాలని ఉపదేశం చేసి, విద్యా కంకణాలని ధరింపజేసి, విద్యా మంత్రాలని ఉపదేశం చేసి విద్యా తిలకాన్ని యజ్ఞరక్షగా అందించడం జరుగుతుంది విద్యార్థుల కొరకు. రేపు సాయంత్రం సామూహిక విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాది పూజా కార్యక్రమాలు జరిగి ప్రత్యేకంగా ఎదుర్కోలు మహోత్సవం జరగబోతోంది. ఎల్లుండి అనగా 13వ తారీఖు మంగళవారం నాడు ప్రాతరారాధన కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఉదయం 11 గంటలకి శ్రీవారి తిరుకల్యాణ మహోత్సవం రంగరంగ వైభోగంగా జరగబోతోంది. వేలాది మంది భక్తులు దూర ప్రాంతాల వారు కూడా వచ్చి దర్శించుకోనున్నారు. తప్పకుండా అందరికీ కళ్యాణ ఆహ్వానాన్ని పలుకుతున్నాం. రేపు సాయంత్రం 5:30 గంటలకి స్వామివారి గరుడ సేవ కార్యక్రమం చాలా వైభవంగా జరగబోతోంది. మరునాడు అనగా 14వ తారీఖు బుధవారం నాడు ఉదయం సుప్రభాత సేవతో ప్రారంభమై నిత్యహోమాది కార్యక్రమాలు జరుగుతున్నాయి. బుధవారం నాడు అఖండ లక్ష్మీ ప్రాప్తి కోసం, సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తి కోసం, సమస్త వ్యాధి నివారణ కోసం, దాంపత్య సుఖ అభివృద్ధి కోసం, అన్యోన్య దాంపత్యాన్ని పెంచే లక్ష్మీనారాయణ ఇష్టి కార్యక్రమం బుధవారం నాడు జరగబోతోంది. తప్పకుండా రావాల్సిందిగా మరొకసారి ఆహ్వానం పలుకుతున్నాం. బుధవారం సాయంత్రం అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరగబోతున్నాయి. అలాగే చివరి రోజు అనగా 15వ తారీఖు గురువారం నాడు ఉదయం 6 గంటలతో సుప్రభాత సేవతో ప్రారంభమై మహాపూర్ణాహుతి కార్యక్రమం ఉదయం 10 గంటలకి జరగబోతోంది. చూర్ణోత్సవం, అలాగే 108 కలశాలతో శ్రీవారికి అభిషేకం, చక్రతీర్థం, అలంకరణ, తీర్థప్రసాద వినియోగాది కార్యక్రమాలు ఉదయం జరగబోతున్నాయి. ఆ రోజు సాయంత్రం సాయమారాధన, శ్రీపుష్పయాగం చాలా వైభవంగా జరుగుతుంది. శ్రీపుష్పయాగము, 12 ఆరాధన, దేవత ఉద్వాసన, సప్తావరణ సేవ, ధ్వజ అవరోహణ, ఏకాంత సేవాది కార్యక్రమాలు జరిగి కంకణ విసర్జన, మహదాశీర్వచనము, ఆచార్య ఋత్విక్ సన్మానము, తీర్థప్రసాద వినియోగంతో ఈ 5 రోజుల బ్రహ్మోత్సవాది కార్యక్రమాలు పూర్తి కానున్నాయి. కనుక అందరూ తప్పకుండా సకాలంలో
మన వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలకి విచ్చేసి శ్రీవారి సంపూర్ణ ఆశీస్సులను పొంది సత్ఫలితాలను పొందుదురుగాక అని సభాముఖంగా అందరినీ ఆహ్వానిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. పుష్పార్చన చేస్తున్నాం వెంకటేశ్వర స్వామి వారికి. పుష్పాలు చేత పట్టుకోండి. ఓం
నమస్కారం చేసుకోండి. అగ్ని భగవాను శాంతింపజేస్తున్నారు. అందరికీ అనుకుంటున్న పరిస్థితుల్లో మీ అందరికీ ఒక నిమిషంలో వస్తున్నారు. ఇప్పుడు మీరంతా యథావకాశంగా కూర్చోండి. శుభ్రంగా దూరంగా కూర్చుంటే మహాకుంభ జలం కూడా మీకు ప్రోక్షణ యజ్ఞ తిలకం ఇవన్నీ వస్తాయి. 2 నిమిషాలు. ఇప్పటిదాకా మీరు బాగా యజ్ఞం లేదు. ఇప్పుడు ఆ యజ్ఞ పదార్థాలు తీసుకోవడం ముఖ్యమైన నమస్కారం చేసుకోండి. నిశ్శబ్దంగా ఉండదు. 2 నిమిషాలు. మీరు మాట్లాడద్దు, పక్కవారు మాట్లాడిండొద్దు. మంత్ర జలం మన స్థానాచార్య స్వామి వారి కరకమలముల చేత ప్రోక్షణ చేస్తారు. నమస్కారం చేతులు జోడించే ఉంటారు. మంత్ర జలం ప్రోక్షణ చేసేంత వరకు ఈ ప్రోక్షణ జరిగేటప్పుడు కొంచెం ముఖం పైకెత్తి ఆ తీర్థము ఈ నుదుగున పడాలన్నమాట. కొంచెం కులానికి గౌరవాన్ని తెచ్చే, ఉన్న ఊరికి గౌరవాన్ని తెచ్చే, పెరిగే దేశానికి గౌరవాన్ని తెచ్చే సంతానం కావాలి ఈనాడు సమాజంలో. అటువంటి సంతానమే మనకి గరుత్మంతుడు. మీరు చేసిన యజ్ఞం సద్ఫలితమైనా లేదా అంటే తీర్థ ప్రోక్షణ జరిగేటప్పుడు ఒళ్ళు గగురుపాటు వస్తుంది. ఇందులో ఏ ఒక్కరికి తెలియకుండా గగురుపాటు లాంటిది వచ్చినా కూడా వస్తే చాలా మన సద్ఫలితమైనట్టు అనమాట. 100కి 100% సార్థకమైనట్టు లెక్క యజ్ఞ ఫలం. మంచి భగవన్నామ జపం చేస్తూ ఉండండి. ఓం వైనతేయాయ నమః అనే మంత్రం. గరుత్మంతుడి లాంటి సంతానం కావాలి. వినతాదేవి గౌరవాన్ని పెంచాడు. వినత తన తల్లి అయినటువంటి వినతాదేవికి దాస్యాన్ని తుంచాడు. ఏనాడో నాగరికత మనకి వ్యతిరిస్తోంది. మన పిల్లలు చదువుకునే స్కూళ్లలో మన భారతీయతని పెంచేలాగా విద్యాబుద్ధులు అందించాలి. తల్లిదండ్రులు కూడా పిల్లలని
అంత ప్రేమతో పెంచాలి. రెండు పక్కల తప్పు జరుగుతోంది. తల్లిదండ్రులు ఉద్యోగాల వేటలో, వ్యాపారాల వేటలో పిల్లల్ని పోషించిన ఆవేశాన్ని కూడా లోనైపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, కాలేజీలో చదువుకునే వాళ్ళు, కళ్యాణాలు ఏవైనా కష్టాలని తీర్చేయో, కష్టాలని తట్టుకునే మనోధైర్యాన్ని ఇస్తాయి. ఆ మనోధైర్యం ఇవాళ లోటు కనబడుతోంది సమాజంలో. కనుక భగవంతుడి దగ్గరికి వచ్చే ఈ దేవాలయం కల్పవృక్షం. ప్రతి సంవత్సరం ఏదో కొత్త దానం పలుకుతుంది మన దేవాలయం. ఏ దేవాలయం బాగుపడాలన్నా భక్తులు తప్పనిసరి ఆ దేవాలయం. ఈ దేవాలయంలో భక్తులు చాలా మంచివారు ఉన్నారు. మీలాగా ఏదైనా ప్రేమతో పాల్గొనే మీలాంటి భక్తులు ఎక్కడ ఉంటారో, ఆస్వాదించే స్వాగతించే కమిటీ వారు ఎక్కడైతే ఉంటారో, శాస్త్ర అక్కడ ఈ మూడు ఉన్న చోట భగవంతుడు కొలువై ఉంటాడు. రిభిహి సన్నిహితో హరిహి అని. అటువంటి శ్రద్ధ మీకు అందరికీ ఉంది. చాలా స్థానాంతరాల వారి దగ్గర ఉండి మరి ఈ కార్యక్రమాన్ని కావాలి. కొద్ది 2-3 నిమిషాలు మీకు అందరికీ అందుతుంది. హడావిడి తొందరపడి వెళ్ళిపోకండి. ఇది కారణం భగవంతుడిని దేవాలయంలోకి సాగనంపాలి. ఆ సాగనంపేటప్పుడు ఒకసారి ధ్వజారోహణ అంటారు. మనం పూజ చేసినటువంటి గరుత్మంతుడిని సిద్ధంగా ఉంది. గరుడ పటాన్ని ఎగరవేసి ధ్వజారోహణ చేసుకుని, ముఖ్యంగా సంతానం గురించి యజ్ఞంలో పాల్గొన్న వాళ్ళ కోసంగా గరుడ ముద్దలు అందించబడతాయి. వాళ్ళు ఆ కోరికతో తీసుకుంటారు. మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇతర చెందినటువంటి దేవత ఆహ్వానం. దేవతలందరూ సాయంత్రం దేవాలయానికి వస్తారు. 33 కోట్ల మంది దేవతలు అని మన ఆండాళ్ళని చెప్పింది. 33 అన్నట్టుగా అంతమంది దేవతలు సాయంత్రం వస్తారు. వాళ్ళందరినీ వేద మంత్రాలతో రాగ తాళాలతో ఆహ్వానిస్తాం. తప్పకుండా అవకాశం ఉన్న వాళ్ళందరూ రండి. తిరిగి రేపు ఇదే సమయానికి ఇంకొక ప్రత్యేకమైన యజ్ఞం ఇష్టి పేరుతో జరగబోతోంది. లక్ష్మీ హయగ్రీవ ఇష్టి అంటారు. ముఖ్యంగా చదువుకునే వాళ్ళకి అక్షరాభ్యాసం జరిగింది మొదలు ఉద్యోగం అయ్యేంత వరకు ఉండే చదువు మరింత బలంగా నేర్చుకోవాలి అనుకున్నటువంటి విద్యార్థులు అందరూ యజ్ఞంలో కంకణం కట్టుకోవచ్చు. విద్యా యజ్ఞం ఒక రకంగా అన్నమాట. సరస్వతి యజ్ఞం లాంటిది. మంచి మంత్రాలను ఉపదేశం చేయడం జరుగుతుంది. ఉదయం 8:30 కల్లా ఇక్కడ సిద్ధంగా ఉండాలి. ముఖ్యంగా విద్యార్థులు మిగిలిన వాళ్ళందరూ కూడా కంకణం కట్టుకోవచ్చు. జ్ఞానం కావాలనుకున్నవారు. ఇది 2వ యజ్ఞం. తర్వాత ఎల్లుండి స్వామివారి కళ్యాణం మరణాడు మరొక యజ్ఞం, చివరి యజ్ఞం జరుగుతుంది భక్తుల కోసం. లక్ష్మీ నారాయణ ఇష్టి అనే పేరుతో చాలా మందికి మంచి పనులు చేయాలి అని కోరిక. కానీ కొంతమంది దగ్గర సంపద ఉండదు. డబ్బు నాకంటే డబ్బు ఉంటే అవి చేసేవాడిని అంటే అనుకుంటూ ఉంటారు. సో ఆ సంపద కావాలి అనుకునే వారికి ఆ యజ్ఞంలో భాగస్వామ్యం ఉంటుంది. లక్ష్మీనారాయణ ఇష్టిలో పాల్గొనండి. ఇక్కడ జరిగినటువంటి మంచి మంచి కార్యక్రమాలన్నీ కూడా బయటికి వెళ్ళి రాని వాళ్ళకి అందించాల్సిన బాధ్యత మనందరిపైన సమానంగా ఉంది. ఎంత ఆనందంగా జరిగిందో ఈ ఆనందాన్ని మీ ఇంట్లో వాళ్ళతో పంచుకోండి. ఇక్కడ పెట్టిన ప్రసాదాన్ని కొద్దిగా పట్టుకెళ్ళి కొద్దిగా తీసుకుని ఇంకా కొంచెం మీ ఇంట్లో వాళ్ళకి పెట్టరా ఆ కొద్దిగా వాళ్ళకి దారిలో ఎవరన్నా వస్తుందో గుళ్ళ ప్రసాదం అని వాళ్ళకి పెడతారు. అట్లాగే అది నోటితో తీసుకునే ప్రసాదం. ఇక్కడ విన్న మంచి మాటలు, చూసిన మంచి కార్యక్రమాలు, మీకు కలిగిన మంచి అనుభూతి ఇది బయట వాళ్ళకి అందిస్తే అది కూడా ప్రసాదమే. మన ధర్మ ప్రచారంలో ఒక భాగం. కనుక నమస్కారం చేసుకోండి. తప్పకుండా మనకి అందరికీ కూడా పరిపూర్ణమైన ఆరోగ్య ఐశ్వర్యాలని గరుడ వాహనారూఢుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి అందించుగాక అంటూ పెడితే అందులో సంవత్సరం పాటు ఆ శక్తి ఉంటుంది. జాగ్రత్తగా మీరు ఇంట్లో భద్రపరుచుకుంటే కనుక సాయంత్రం వచ్చి ఇంటికి పట్టుకెళ్ళే వాళ్ళు తీసుకెళ్ళండి. ఇక్కడ వచ్చిన వాళ్ళ కోసం మాత్రం రావడం మనందరికీ సౌభాగ్యం. కారణం ఏమిటంటే ఒక ఇష్టి మనం చేసుకోవాలి అంటే అది సామూహికంలో మనం చేయాలి అంటే అది ఎక్కడో జరుగుతుంది. ప్రత్యేకంగా ఆలయంలో జరిగే ఇష్టికి అందరం అనుభవించితే కొంతమంది మాకు భుజదోషం నివారణ అయితే ఆరోగ్యం బాగుంటే మళ్ళీ ఉంటామంటున్నారు.
మరికొందరు ఏమంటున్నారంటే మాకు చక్కటి మనస్సు శాంతి కలుగుతాని కొందరు అనుకున్నారు. అంతేనా మీ కోరికలు? ఇంకేమైనా ఉన్నాయా? అయితే ఈ స్వామివారి తీర్థం సంప్రోక్షణ కలగానే ఒకసారి ఒళ్ళు జలపరిచ్చిందంటే వాళ్ళ కోరిక తీరుతుంది అన్నాడు ఆయన. వాళ్ళు ఏం కోరారో తెలిసిన మాకు మంచి చక్కటి సంతానాన్ని. ఆయన మాట తప్పేది మనమే. ఒకసారి పోయిన 2 ఏళ్ల క్రితం ఒక అమ్మాయి ఈసారి రాలేదు, వాళ్ళ పిల్లలు వచ్చింది. స్వామి మాకు సంతానం కావాలని. ఇదే కిషోర స్వామి ఇక్కడ యాక్టింగ్. నేను అడిగాను సంతానం అయితే ఏం చేస్తా ఉన్నాడు. ఇక స్వామి మా పిల్లవాడు పుట్టాడు కానీ వాడు ఒకటి అల్లరి చేస్తున్నాడు స్వామి, వాడు ఏడవకుండా చూడండి స్వామి, వాడు మంచిగా అన్నం తినేటట్టు చూడండి, వాడికి దిష్టి కొట్టకుండా చూడండి. ఎన్ని బాధ్యతలు ఇష్టమయ్యా ఆయనకు, అవునా? మళ్ళీ రక్షకుడిగా ఈ తప్ప లోక కంటకుడు వద్దు నాకన్నాడు. అప్పుడు ఈమె అవతరించాడు గరుత్మంతుడు. లోకరక్షణ చూసారండి. గురుడు కావాలి, ఆయుష్మంతుడు కావాలి, గుణవంతుడు కావాలి, చదువువంతుడు కావాలి, మంచి భార్య దొరకాలి, వాడి భార్య మన వాటి కాదు. మనకి ఒక ఆవిడ బస్సులో కూర్చొని ముద్ర పెట్టింది. జనరల్ గా చెప్తున్నాను. ఏంటో తెలిసిన మా వాడికి పెళ్ళి అయినప్పటి నుంచి వదిలే నా ముఖమే చూస్తున్నాడు. వాడు ఏ మందు పెట్టింది. అదేంటమ్మా ఏ మందు పెట్టింది? పెళ్లిలో చెప్పాడు నాది చడామి అని వాటితో అర్పించినాం, నాది తెలియదని వీటితో అర్పించినాం. ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాది చడామి అనిపించాడు. దాని అర్థమైంది. వీడు ఈనాడు మా వాడు చెప్పాడు. వాడికి ఇదే ఒప్పుకుంటుంది. వాసింగ్ తీసుకొని చూసలేదో చూసుకుంటూ ధర్మేచ అనే ధర్మం నందు ఏ ధర్మం అడ్డుపడ్డా నేను ఈమెను ఇచ్చిపెట్టాను అన్నాడు. అర్థేచ ఈమె కన్నా ఇంకెక్కువ ధర్మం ఎవరైనా ఇస్తా అంటే వాళ్ళ పిల్లల్ని నేను చేసుకుని తొంగి చూడనని చెప్పాడు. అర్థేచ కామేచ ఈమె కన్నా ఇంకా అందమైన వ్యక్తి ఎవరైనా దొరికితే ఏం చేస్తామని అన్నాడు. అస్సలు విడిచిపెట్టని ఈమెను అన్నాడు. మోక్షేచ పోయి చివరికి మోక్షం ఇస్తానురా ఈమె విడిచిపెట్టే అన్నాడు. నీ మోక్షం కూడా వద్దన్నాడు. దాని అర్థం ఇంత ఎవరైనా నీకు అర్థమైందా? పెళ్లిళ్ళలో మీకు ఎవరైనా లేదు. వచ్చిన చుట్టాలను వచ్చిన ఫంక్షన్లను ఆ భార్య భద్రతలు మా బాధ మాది మీ బాధ మీది తల్లిదండ్రుల బాధ కాదు. నిజంగా వివాహ వైదిక వేదిక విషయాన్ని కనుక తెలుసుకుంటే సనాతన ధర్మం ఎంత గొప్పదో చెప్పారు కదా. మళ్ళీ మోక్షాలను కూడా ఇవ్వాలి. ఇప్పుడు అక్కడ కాదు, పెళ్లి కాగానే ఇంకొకటి ఇస్తున్నారు అన్నట్టు ఇక్కడ కాదు, సగం కాదు. ఇటువంటి ధర్మం తప్పిన ప్రకృతి కాబట్టి ఎక్కడ అనుగ్రహిస్తుంది. కాబట్టి వినత ఆనాడు అనుకుందట, అయ్యో తొందరపడి అన్నాను కదా, ఇప్పుడు వద్దు నాకు లోక రక్షణ కోసం స్వామి నీకు ఉపయోగపడి లోకానికి ఉపయోగపడే కొడుకున్నారు. ఏమంటే ఇక్కడ ఎవరైనా కొడుకున్నారట? నాకు కాదు లోకానికి ఉపయోగపడే గుణవంతుడైన కొడుకును నాకు ఈ స్వామి వాడితోటి ఉపయోగం లేకుండా ప్రమాదం లేకుండా చూడండి. ఎవరైనా కొడుకున్నారా? అది ఆయన కోరుకుంటుంది. అమ్మ ఆనాడు వినత కోరుకోవడం చేత గరుత్మంతుడు ఆవిర్భవించాడు. అమ్మా నిస్వార్థమైన నీ కోరిక సంతానం కోసం అడిగావు కానీ లోకం కోసం లోకరక్షణ కోసం ఎప్పుడైతే అడిగావో నీకు గుణవంతుణ్ణి, బలవంతుణ్ణి, ధైర్యవంతుణ్ణి, ఆయుష్మంతుణ్ణి గొప్పగా అన్నిటికన్నా వాడిని నా దగ్గర పెట్టుకునే కొడుకు నేను ఇస్తున్నాను అన్నారు కదా. అప్పుడు అన్నది పాపం నా దగ్గర మా నీ కొడుకు ఎప్పటికీ వాడిని ఇచ్చిపెట్టి నేను ఉండాలన్నట. 9 మాసాలు 9 మాసాలు కడుపులో ఉన్నప్పుడు తల్లి ఏం చేయాలి చూసిన ధర్మమైన విషయం వినాలి, ధర్మమైన ముచ్చట పెట్టాలి. మన వాళ్ళు ఎక్కడ చూడండి, తొలి చూపు తొలి కాన్పు తల్లి గారింటికి రావాలి. అక్కడ ఎవరు పెట్టదు, ఇక్కడ ఎవరు పెట్టదు. వచ్చింది మొదలు అక్కడ ఏం పెట్టరు కదా, నేను పెడుతున్నాను. అక్కడ చిక్కడి పాలు ఇక్కడ రాదు, అక్కడ పండులో అత్తగారితో మన ఇంట్లో పండు ఉండేది. ఇవి అనుకుంటూ పెడుతుంటే వీడి లోపడుంటే జీవం ఏమంటుందా, అక్కడ ఉండవట ఇక్కడ ఉండేట. ఈ రెండు గుణం సుగుణం దుర్గుణాలు నిలబడుతుంటాయి. ప్రహ్లాదుడు గర్భంలో ఉన్నప్పుడు నారదుడు మంత్రోపదేశం చేశాడు. గర్భంలో ఉన్న శిశువు నారాయణ మంత్రం విన్నాడు. గర్భిణీ స్త్రీలు పాటించవలసిన విషయాలు చక్కటి వేదాంత విషయం, బ్రహ్మ విషయం, జ్ఞాన విషయం, ఉపకార గుణం కలిగిన విషయం చెబితే వాడు ఎంత చక్కగా ఉంటాడో అది దాన్ని ఆశ్రయించాలి కదా. అలాంటి గుణవంతుడైన ఉపకార గుణం కలిగిన కొడుకు నీకు ఇస్తున్నాను. నీ కొడుకు నాకు ఎప్పటికీ సారథిగా ఉంటాడని గరుత్మంతుడిని సారథిగా పెట్టుకున్నాడు. అంటే ఈ ఇష్టి అంత గొప్ప ఇష్టి. అలాంటి గుణవంతుడైన కుమారుడు నీకు కలిగి లోకోపకారకుడై గుణవంతుడై జ్ఞానవంతుడై కాక జయ శ్రీమన్నారాయణ.
రైట్ ఇటు మాకేసి మాకే శ్రీ భగవతో దేవదేవోత్తమస్య శ్రీమదిఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య దేవదేవస్య జగద్గురుమినః జగద్రక్షణార్థమోదయస్య ఆర్వేల్ మంగళగోదామేన శ్రీ వెంకటేశ ఆచార్యకృష్ణాత్మ నిష్ఠయాగదయత బ్రహ్మోత్తమకర్మణి అద్య ప్రథమదివసప్రాతకాలే ధ్వజారోహణం కరిష్యామి ఇతి సంకల్ప్య తన్నిల్లే తీర్థం తీర్థం తీసుకురా కలసంతో स्वागता प्रतिमा स्थापना विभक्ते गणरुद्रा प्रदर्श्य क्षाम्रयाय नमः क्षीं सर्वे स्वाहा क्षों विष्गाय विषुड क्षयङ्गपदायहं क्षों नेत्राभ्यां विषुडच्छहस्राय फट गरुडवनमालमुद्रा प्रदर्श्य स्तम्भस्तमनिरुद्धं नैवेद्यान्तमक्षस्य पुरुषोक्तेन षोडशरुद्भिः गरुडमर्चयेत् स्तम्भस्तगरुडाय नमः समर्पयामि वाद्यं समर्पयामि आत्मनीयं समर्पयामि स्थापयामि स्तंभस्तमनिरुद्धं नैवेद्यान्तमभ्यर्च्य गुणे ओं योगमायायै नमः इत्यावाह्य नैवेद्यान्तं समर्पयेत् वीरदेन साम्नागुणे पटं संयोज्य पटस्थगृढं कुम्भस्थगृढान् चतुरुपचारेण अभ्यर्च्य कुम्भस्तम्भेन देयं वडे ब्रह्मरन्ध्रान्तः प्रविष्टं ध्यात्वा गरुडपटम् గరుడ భగవాని గోవింద జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. మహాబల మహాబాహో వైన దేయవయోధిప ఇదటి. గరుడ భగవాన్ గోవింద వైనతేజ భగవానికి గట్టిగా వైనతేజ భగవానికి వైనతేజ భగవానికి గరుడ భగవానికి తాంబూలం దర్పణ జలంబాని యంజని వేద్యాని రాజనం చరేత్ ఓం నమో భగవతే వైనతేయాయ ఓం నమో భగవతే వైనతేయాయ వైనతేయ అని చెప్పండి బాగుంది అయ్యా. ఓం నమో భగవతే వైనతే. ఓం నమో భగవతే
ताम्बूलं दर्पणजलं पालयन्तु निवेद्यानीराजनं तजते सुहे गरुडाय नमस्तभ्यं सर्वसत्तेन्द्रमुक्तिवे नमो नमः गायत्रीमुक्तिवे वामात्तादसासा मावामदे चिन्तनस्तुतः पक्षो बृहद्रथधष्टयाः शफानिदय जोगुंषे छन्दोरूपायते नमः अक्षेन्द्रं ध्यानतालभिः तोषायेत् कनकवर्णं चतुर्मुखं वाक्वष्टकम् अष्टनेत्रं चतुष्टयनासापुटं श्रवणाष्टकं बृहत्कण्ठं विस्तीर्णम् एकपादं त्रिमेखलो वरदोभितं पद्मच्छत्राभिलयं पूर्वाभं चन्द्रदैवत्वं दक्षिणाभिमुखं सुप्रसन्नं धूम्रवर्णं रौद्रखेटनटनं यजुर्वेदस्वरूपम् देवो वसुविदा प्रापयतु श्रेष्ठतमाय कर्मणे गोविन्द यमाधिपत्यं दैत्यसंहारकं दंष्ट्राकराळवदनं पश्चिमाभिमुखं ऊर्ध्वगे संकुण्डलं कुण्डलालङ्कृतं सामवेदस्वरूपम् चारुवक्त्रः प्रसन्ननेत्रां भुजपान्तिरम्यः अनन्यसाधारणविक्रमाढ्यो खगेश्वरो वशुभमातनोतु भोगेन्द्रभोगसेनस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य अलर्मेल्मङ्गलगोदासमेत श्रीवेङ्कटेश्वरस्वामिनः पाञ्चान्निकब्रह्मोत्सवार्थं प्रासादाग्रभागे बलिपीठगोपुरयोर्मध्यदेशे आधारसस्य श्रीवराहकूर्माधिष्ठित हिरण्यरत्नबीजौषधि गर्भितमेखलोद्भासित चतुर्भद्रपीठोपरि अष्टदलकमलकर्णिका मध्ये प्रतिष्ठित गर्भमालालङ्कृत शुभसम्मलग्नफलकात्रयमध्यारोपित श्रीरङ्गाग्रमण्डिते घटिकाप्रोतसूत्रसङ्घट्टित सशिखरपुच्छत्रयायाम परिमाणादिभ्राजिताञ्चित सलक्षणध्वजच्छत्रपि रामराज्यलङ्कृतं श्रीवत्साज्यष्टमङ्गलं श्रीधनपाञ्चजन्यवरजकृतं श्रीवैनतेय ब्रह्मादि सकल देवता पूजा पंजरम इंद्राग्नि यम निरुति वरुण वायुकुबेर ईशानाद्यष्ट दिक्पालकैः सेवितं देव ऋषि पितृदैत्य दानव यक्ष राक्षस पन्नग भूत किन्नर अप्सर मरुद्गण मातृगण कुमारगण कूष्माण्डगण नक्षत्र तारा सहित अष्टादशगण परिवेष्टितं ध्वजारोहणं करोमि इत्युक्त्वा ओम आवातवाहि भेषजं विवातवाहि जग्रपः పెట్టుకోండి వజ్రనఖాయ వజ్రముఖాయ వజ్రతుండాయ వజ్రపుచ్ఛాయ వజ్రపక్షానల శరీరాయ వజ్రదంతాయ ఓం महागरुडाय अस्मिन् आविश आविश दुष्टानां विषन्नाशय नाशय प्रलोणां विषं धारय धारय सर्वविषन्नाशय नाशय हन हन दह भस्मीकुरु स्वाहा ओम नमो अष्टकुलनागभूषणाय षोडशलिप्ताङ्गाय सप्तपातालवासिने जगद्विष्णोद्धरणाय महाशैलविशालगोत्राय अरुणारुणरुचये पुरुषोत्तमवाहनाय विनतानन्दकराय त्रैलोक्यविक्षोभणकराय देवदान गान्धर्व मदमदनाय हन हन विघ्ननाशाय नमः गायत्रं चक्षुस्त्वा महात्मा सामते धनोर्वामदेव्यं
कुसुमाञ्जलिं विकिरेत् गोविन्द विराजमुद्गानं कमलीकृत्य अप्रजानां प्रजार्थाय योषितामिन्द्रहस्ते शिक्षित्वा अन्नं प्रयन्त्यभिसंविसन्ते तद्विज्ञाय पुनरेव वरुणं पितरमुपससार अधीहि भगवो ब्रह्मेति तगुम्होवाच तपसा ब्रह्म विजिज्ञासस्व तपो ब्रह्मेति शतपो तप्यता प्राणो ब्रह्मे दिव्यजानात् प्राणाद्येव खल्विमानि भूतानि जायन्ते प्राणेन जातानि जीवन्ति प्राणं प्रयन्त्यभिसंविशन्तीति तद्विज्ञाय पुनरेव वरुणं पितरमुपससार अधीहि भगवो ब्रह्मेति तगुम्होवाच तपसा ब्रह्म विजिज्ञासस्व तपो ब्रह्मेति खल्विमानि भूतानि जायन्ते मनसा जातानि जीवन्ति मनः प्रयन्त्यभिसंविशन्तीति तद्विज्ञाय पुनरेव वरुणं पितरमुपससार अधीहि भगवो ब्रह्मेति तगुम्होवाच तपसा ब्रह्म विजिज्ञासस्व तपो ब्रह्मेति सर्वोदप्यता विज्ञानाध्येव खल्विमानि भूतानि जायन्ते विज्ञानेन जातानि जीवन्ति विज्ञानं प्रयन्त्यभिसंविशन्तीति तद्विज्ञाय पुनरेव वरुणं पितरमुपससार अधीहि भगवो ब्रह्मेति तगुम्होवाच तपसा ब्रह्म विजिज्ञासस्व तपो ब्रह्मेति स तपो तप्यता आनन्दाध्येव खल्विमानि भूतानि जायन्ते आनन्देन जातानि जीवन्ति आनन्दं प्रयन्त्यभिसंविशन्तीति सैषा भागवीवारुणी विद्या परमे व्योमन्प्रतिष्ठिता य एवं मेध प्रतिष्ठते अन्नमानन्नादो भवति महान् भवति प्रजया भवत्यसेन महान् कीर्त्या गोविन्द అక్కడ స్వామికి వేస్తుంటారు. सर्वे जना सुखिना भवन्तु कालं नमामि मलयाचलदीपहर्म्यं यमाय धर्माधियसाङ्गाय परिवाराय स्वाहा इमं बलिन्द्रामि చెప్పండి మామ ఆదికర్తార హరికర్తార 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 భగవత్తార వరదాభవంతు సర్వే జనా తాళం आदिकर्तारः क्षेमकर्तारः तुष्टिकर्तारः पुष्टिकर्तारः वृद्धिकर्तारः वरदा भवन्तु सर्वे जनाः सुखिनः भवन्तु
అక్కడే ఉన్నాడు మీరు అక్కడ చెప్తారు ఉదకం బలం దదామి మమ స్వయంకర్తారః పుష్టికర్తారః పుష్టికర్తారః బుద్ధికర్తారః వరద లయాస్తే ప్రభుజీవితం ప్రభుజీవితం గోవింద ఆయకర్తారః క్షేమకర్తారః పుష్టికర్తారః పుష్టికర్తారః వృద్ధికర్తారః వరదాః బావా సార్ వాహనం మోసేవాళ్ళు వాహనం మోసేవాళ్ళు
వెంకటాద్రిసమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశసమో దేవో న భూతో న భవిష్యతి. జయ శ్రీమన్నారాయణ. మన భాగ్యనగరంలో దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో గడ్డి అన్నారం కోదండరామ నగర్లో వేంచేసి ఉన్నటువంటి శ్రీ అలర్మేల్ మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో 5 రోజుల దీక్షతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. నిన్నటి నుంచి 10వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు 5 రోజుల దీక్షతో ప్రారంభించబడిన ఈ బ్రహ్మోత్సవాలలో 4 కుండాలతో యాగము, అలాగే ప్రతిరోజు భక్తుల కోరికలు నెరవేర్చే ఇష్టి యాగాలు జరుగుతున్నాయి. ఈరోజు మొదటి రోజు కార్యక్రమంలో భాగంగా ఇంతవరకు ధ్వజారోహణ కార్యక్రమం అత్యంత వైభవపేతంగా జరిగింది. దానికన్నా ముందుగా ఉదయాన్నే సంతానార్థుల కోరికలు నెరవేర్చే వైనతేయ ఇష్టి అనబడే పుత్రకామేష్టి యాగం నిర్వహించబడింది. ఈ క్షేత్రంలో ఏ కోరికతో యజ్ఞంలో పాల్గొంటారో ఆ కోరికలు తప్పకుండా నెరవేరిన వారు ఎందరో ఉన్నారు సాక్ష్యాలుగా. అంత శక్తివంతమైనటువంటి ఈ క్షేత్రంలో ఈరోజు సాయంత్రం దేవతాహ్వాన కార్యక్రమం జరగబోతోంది. రేపు స్వామివారి బ్రహ్మోత్సవాలలో రేపు సాయంత్రం ఎదుర్కోలు మహోత్సవం జరగబోతుంది. రేపు ఉదయాన్నే యాగశాలలో 6 గంటల నుండి సుప్రభాత సేవ, ప్రాతరారాధన, అర్చన, ధ్వజకుంభారాధన, హోమము, చక్రాబ్జ మండల ఆరాధన, హోమాలు, శాత్వముర తీర్థప్రసాద వినియోగాలు జరుగుతాయి. రేపు ముఖ్యంగా చదువుకునే విద్యార్థుల కొరకు విద్యాబుద్ధులను అందించే శ్రీ లక్ష్మీ హయగ్రీవ ఇష్టి కార్యక్రమం నిర్వహించబడుతోంది. తప్పకుండా విద్యార్థులందరూ తప్పకుండా ఉదయం 9 గంటలకల్లా ప్రారంభించబడి ఈ యాగానికి రావాల్సిందిగా ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. ఇందులో సరస్వతి మంత్రాలని ఉపదేశం చేయడం జరుగుతుంది. గణపతి మంత్రాలని, సరస్వతి మంత్రాలని, హయగ్రీవ మంత్రాలని ఉపదేశం చేసి, విద్యా కంకణాలని ధరింపజేసి, విద్యా మంత్రాలని ఉపదేశం చేసి, విద్యా తిలకాన్ని యజ్ఞరక్షగా అందించడం జరుగుతుంది విద్యార్థుల కొరకు. రేపు సాయంత్రం సామూహిక విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాది పూజా కార్యక్రమాలు జరిగి ప్రత్యేకంగా ఎదుర్కోలు మహోత్సవం జరగబోతోంది. ఎల్లుండి అనగా 13వ తారీఖు మంగళవారం నాడు ప్రాతరారాధన కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఉదయం 11 గంటలకి శ్రీవారి తిరుకల్యాణ మహోత్సవం రంగరంగ వైభోగంగా జరగబోతోంది. వేలాది మంది భక్తులు దూర ప్రాంతాల వారు కూడా వచ్చి దర్శించుకోనున్నారు. తప్పకుండా అందరికీ కళ్యాణ ఆహ్వానాన్ని పలుకుతున్నాం. రేపు సాయంత్రం 5:30 గంటలకి స్వామివారి గరుడ సేవ కార్యక్రమం చాలా వైభవంగా జరగబోతోంది. మరునాడు అనగా 14వ తారీఖు బుధవారం నాడు ఉదయం సుప్రభాత సేవతో ప్రారంభమై నిత్యహోమాది కార్యక్రమాలు జరుగుతున్నాయి. బుధవారం నాడు అఖండ లక్ష్మీ ప్రాప్తి కోసం, సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తి కోసం, సమస్త వ్యాధి నివారణ కోసం, దాంపత్య సుఖ అభివృద్ధి కోసం, అన్యోన్య దాంపత్యాన్ని పెంచే లక్ష్మీనారాయణ ఇష్టి కార్యక్రమం బుధవారం నాడు జరగబోతోంది. తప్పకుండా రావాల్సిందిగా మరొకసారి ఆహ్వానం పలుకుతున్నాం. బుధవారం సాయంత్రం అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరగబోతున్నాయి. అలాగే చివరి రోజు అనగా 15వ తారీఖు గురువారం నాడు ఉదయం 6 గంటలతో సుప్రభాత సేవతో ప్రారంభమై మహాపూర్ణాహుతి కార్యక్రమం ఉదయం 10 గంటలకి జరగబోతోంది. చూర్ణోత్సవం
అలాగే 108 కలశాలతో శ్రీవారికి అభిషేకం, చక్రతీర్థం, అలంకరణ, తీర్థప్రసాద వినియోగాది కార్యక్రమాలు ఉదయం జరగబోతున్నాయి. ఆ రోజు సాయంత్రం సాయమారాధన, శ్రీపుష్పయాగం చాలా వైభవంగా జరుగుతుంది. శ్రీపుష్పయాగము, ద్వాదశ ఆరాధన, దేవత ఉద్వాసన, సప్తావరణ సేవ, ధ్వజ అవరోహణ, ఏకాంత సేవాది కార్యక్రమాలు జరిగి కంకణ విసర్జన, మహదాశీర్వచనము, ఆచార్య ఋత్విక్ సన్మానము, తీర్థప్రసాద వినియోగంతో ఈ 5 రోజుల బ్రహ్మోత్సవాది కార్యక్రమాలు పూర్తి కానున్నాయి. కనుక అందరూ తప్పకుండా సకాలంలో మన వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసి శ్రీవారి సంపూర్ణ ఆశీస్సులను పొంది సత్ఫలితాలను పొందుదురుగాక అని సభాముఖంగా అందరినీ ఆహ్వానిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ.